నా వెనక ఒక విజువల్స్ ప్లే అవుతున్నాయి. ఇవేంటి అంటే ఇప్పుడు తెలంగాణలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుంది కదా, వాళ్ళు ఆ కాంపిటీషన్లో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కోసం వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణలో చాలా ప్లేసులలో తిరుగుతురు. కాంపిటీషన్ కంటే ముందు ఇక్కడ మన దగ్గర చాలా చోట్లకి తిప్పిస్తే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తిరుగుతారు. ఇక్కడ ఉన్న ప్లేస్ల గురించి ప్రపంచానికి తెలుస్తుంది అనే దాని మీద గవర్నమెంటు వీళ్ళని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క ప్లేస్కి తీసుకొని పోయి చూపిస్తుంది. అయితే అవి ఈ విజువల్స్ గురించి మాట్లాడతా. దానికంటే ముందు ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి గారు రాగానే, సీఎం కాగానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంని ఏర్పాటు చెయ్యంగానే ఆయన ఏం మాట్లాడిండంటే అసలు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తాము అని మాట్లాడిండు. చాలా సందర్భాలలో మాట్లాడిండు, ఒక్క సందర్భంలో కాదు. సరే, దాంట్లో భాగంగానే చాలామంది ఏమనుకున్నారంటే, కొంతమంది మేధావులు కూడా ఏం మాట్లాడారంటే తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని తీసేసిరు కదా, అయితే అంతకుముందున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరు వీళ్ళు. అది కూడా ఆయన ఆనవాళ్ళు జరిపేసే కుట్రలో భాగమే అనేది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అప్పుడు చాలా రోజులు చెప్తూ వచ్చింది. అయితే వీళ్ళేమన్నారు, లేదు లేదు మేము ఏదో సాదాసీదాగా తెలంగాణ తల్లిని తయారు చేస్తాం, తెలంగాణ తల్లి అంత రిచ్గా ఉండదు, అంత నగలేసుకొని సొమ్ములేసుకొని ఏముండదు, అంత రిచ్గా ఉండదు, మేము సాదా సీదా ఒక మామూలు మధ్యతరగతి తెలంగాణ పల్లెలల్లో ఉన్న తెలంగాణ తల్లిని చూపిస్తాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం అన్నారు. అన్న తర్వాత ఏం చేసిర్రు అంటే దాంట్లో నుంచి బతుకమ్మ తీసేసిర్రు. ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అని చెప్తున్నారు కదా, దాంట్లో భాగంగానే అంతకుముందు బతుకమ్మ ఉండే, ఈయన ఏదో ఒక మార్కు చూంచుకోవాలి కదా ఇప్పుడు చెరిపేస్తాము అన్నప్పుడు, కాబట్టి దాన్ని తీసేసిర్రు. కానీ బతుకమ్మ అనేది తెలంగాణలో ఉన్న పల్లెల్లో ప్రతి ఒక్కరూ ఆడుతారు. సరే, దాన్ని తీసేసే ప్రయత్నం చేసిర్రు. దాని తర్వాత రాజముద్రల మార్పులు చేసిర్రు, దాన్ని చూసినాం. దాని తర్వాత టీఎస్టీజీ, ఇట్లా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మొత్తం ఆనవాళ్ళు చెరిపేస్తా అనే దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తుర్రు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు 15 నెలల నుంచి. అయితే అట్లా ఆనవాళ్ళని చెరిపేస్తా, మొత్తం ఆయన ఆనవాళ్ళు ఉండనియకుండా చేస్తాము అని చెప్పారు. అయితే చెప్పిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. చాలా దేశాల నుంచి ఈ పోటీలల్లో పాల్గొనేందుకు, మిస్ వరల్డ్ అయ్యేందుకు పోటీలు జరుగుతున్నాయి. దాంట్లో పాల్గొనేందుకు చాలా దేశాలలో నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చారు. పోటీలలో పాల్గొనేటోళ్ళు వచ్చారు, అక్కడ మీడియా వచ్చింది, ఇంకా రకరకాల వాళ్ళు చాలామంది వచ్చారు, చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. చాలా రోజుల నుంచి ఇక్కడ వాళ్ళందరూ కూడా తిరుగుతారు. అయితే తిరిగే క్రమంలో ఏమైంది అంటే వాళ్ళు ఇప్పుడు చాలా చోట్లకి పోతురు కదా, వాళ్ళు రాగానే ఫస్ట్ ఎటు పోయిర్రు, బుద్ధవనం పోయిర్రు, దాని తర్వాత రామప్ప పోయిర్రు, వరంగల్ పోయిర్రు, ఇట్లా పోతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పే ప్లేస్లో మీరు గుర్తుపెట్టుకోర్రి, బుద్ధవనం పోయిర్రు, దాని తర్వాత ఎటు పోయిర్రు, యాదగిరిగుట్ట పోయిర్రు, దాని తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ పోయిర్రు, దాని తర్వాత టీ హబ్కి పోయిర్రు. ఇంకేమున్నాయి, ఇంకేమన్నా మర్చిపోయినామా మనం? యాదగిరిగుట్ట, సెక్రటేరియటు, టీ హబ్బు, బుద్ధవనం, ఇట్లా రకరకాల ప్లేసులకి పోతురు వాళ్ళు. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎవరి టైంలో కట్టిర్రు? ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా కొత్త ప్లేస్కి పోయినాం అనుకోండి, ఇప్పుడు టూరిస్టులుగానే వేరే దగ్గరికి ఏదన్నా చూసేందుకు పోయినాం, ఏదన్నా జాగకు పోయినాం అనుకో, మనం పోగానే ఏదన్నా ఒకటి చూసినాం అనుకో, ఇది ఎక్కడ కట్టిర్రు ఏంది అని గూగుల్ చేస్తాము. లేకపోతే అక్కడ ఉన్న ఎవరన్నా గైడ్ తీసుకొని పోయిండు అనుకో, మనకి గైడ్ను కూడా పెట్టుకుంటాం కదా కొన్ని చోట్లకి టూరిస్టుల లెక్క పోయినప్పుడు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఇది ఎవరు కట్టిర్రు, ఎవరి పీరియడ్లో కట్టిర్రు, ఎన్ని రోజులైంది, ఎట్లుంది అనేది మొత్తం వాళ్ళు చెప్తారు. అట్లనే ఇప్పుడు వీళ్ళు ఈ ప్లేసులకి పోయినప్పుడు, రామప్ప దగ్గరికి పోయినప్పుడు దాంది, ఇప్పుడు రామప్ప ఎప్పుడు కట్టిర్రు ఏంది, దానికి వెనకాలన్న హిస్టరీ ఏంది అంతా కూడా బేసిక్గానే పోయిన వాళ్ళకి అందరికీ చెప్తారు. ఎందుకంటే మామూలుగా చూపిస్తేనే వాళ్ళకి ఏం అర్థం కాదు కదా, దాని వెనకాలన్న హిస్టరీ కూడా చెప్పాలి కదా, కాబట్టి అట్లాంటి ప్లేస్లకు తీసుకొని పోయినప్పుడు చెప్పిర్రు. అట్లనే ఇప్పుడు సెక్రటేరియట్ తీసుకొని పోయినప్పుడు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తీసుకొని పోయినప్పుడు, యాదగిరిగుట్ట తీసుకొని పోయినప్పుడు, యాదగిరిగుట్ట అయితే ఎంత అద్భుతంగా కట్టిర్రో తెలుసు. వీళ్ళందరూ కూడా అక్కడ చాలా చోట్ల ఫోటోలు, సెల్ఫీలు అన్నీ తీసుకున్నారు, అవంతా సోషల్ మీడియాలలో వైరల్ అయినాయి, అవి కూడా మనం చూసినాం. అయితే పోయినప్పుడు నార్మల్గానే ఎవరు కట్టిర్రు, ఎప్పుడు కట్టిర్రు అనేది అడుగుతారు కదా క్వశ్చన్. అట్లా పోయిన అధికారులకి ఇప్పుడు వీళ్ళంట చాలామంది అధికారులు ఉంటారు కదా, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు అయిరి, ఇక్కడ గురించి తెలియదు, ఇక్కడ భాష తెలియదు, లేకపోతే ఇక్కడ ఏముంటుందో ఏందో తెలియదు, కాబట్టి వాళ్ళందరికీ చాలామంది అధికారులను అటాచ్ చేసిర్రు.
ప్లస్ అక్కడికి ఇప్పుడు యాదగిరిగుట్టకు పోయిరు అనుకోండి, అక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న పూజారులు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి దీని చరిత్ర ఏంది, ఎప్పుడు కట్టిరు ఏంది అనేది వాళ్ళు కూడా చెప్తారు వీళ్ళకందరికీ. ఎందుకంటే తీసుకుపోయినప్పుడు దాని హిస్టరీ కూడా చెప్పాల్సింది ఉంటుంది, చెప్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు యాదగిరిగుట్టలో కూడా సేమ్ ఆన్సర్, ఇది ఎవరు కట్టిరు అంటే కేసీఆర్ కట్టించిరు, కేసీఆర్ గారు ఉన్న టైంలో కట్టిరు, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే తెలంగాణలో ఆయన కట్టించిరు అనేది చెప్పిరట. అట్లనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చినప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏం చేసిరు వీళ్ళు, మొత్తం పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎట్లా పనిచేస్తుంది, ఎందుకోసం దాన్ని కట్టిరు. ఇప్పుడు వీళ్ళు టూరిస్టుల లెక్క వచ్చిరు కదా, గిట్లనే వేరే వేరేటోళ్ళు వీళ్ళంటే హై సెక్యూరిటీ మధ్యలో తిరుగుతున్నారు అది ఇది, కానీ వేరే వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి హైదరాబాద్ను చూసేందుకు లేకపోతే తెలంగాణలో ఉన్న టూరిజం ప్లేస్లను చూసేందుకు వస్తారు కదా కొంతమంది టూరిస్టులు. వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎట్లాంటి భద్రత చేస్తున్నాం మేము అనేది కమాండ్ కంట్రోల్ సెంటర్లో వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరట. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం చూస్తారు కదా, అది పెట్టినప్పుడే కమాండ్ కంట్రోల్ సెంటర్ని కట్టినప్పుడే మొత్తం ఒక ఎక్కడ ప్రతి చోట కూడా హైదరాబాద్లో ఇంకొక దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కూడా, మొత్తం ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానమై అక్కడ నుంచి వర్క్ జరిగేలాగా అంతటా సిటీ అంతా కూడా దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండేటట్టు కట్టిరు దాన్ని. అప్పుడు సరే, దాన్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడ రివ్యూలు చేసేందుకు, గవర్నమెంట్ రివ్యూలు చేసేందుకు ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ఆయన సెక్రటేరియట్ పోతలేడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూలు చేయాలంటే ఇంట్లో చేస్తాడు, లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో చేస్తారు. మనం చూసినాం గతంలో కూడా, ప్రభుత్వానికి సంబంధించినవి కాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించినవి కూడా చేస్తున్నారు, అది కూడా చూసినాం మనం గతంలో. అట్లా కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోయినప్పుడు అధికారులందరూ దాన్ని ఎందుకోసమని కట్టినాం మేము కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎప్పుడు కట్టిరు దాన్ని, అక్కడ నుంచి ఏం వర్క్ నడుస్తుంది, ఎందుకోసమని దాన్ని కట్టిరు. ఎందుకంటే పోయినప్పుడు వీళ్ళు అడుగుతారు కదా అసలు ఎందుకు, దీని పర్పస్ ఏంది, దేనికోసం కట్టిరు అన్నప్పుడు దాని గురించి మొత్తం చెప్తుర్రట. అట్లా అదెవరు కట్టిరు అని వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆర్ కట్టిండు దాన్ని. తర్వాత బుద్ధవనం పోయిరు వీళ్ళు, బుద్ధవనంని కూడా ఎంత బాగా చేసిర్రు, రెనోవేషన్ చేసి చాలా గొప్పగా చేసిరు కదా, దాన్ని కూడా చూసిన తర్వాత అరే చాలా బాగుంది ఇది అని కూడా వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకున్నారట. దాని తర్వాత టీ హబ్ని కూడా ఎందుకోసం కట్టిరు, ఎట్లా వర్క్ చేస్తుంది అంతా కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ అన్నిటి దగ్గర వాళ్ళు విన్న ఒక్క పేరు కేసీఆర్. అయితే అందరు ఇప్పుడు ఎవరు కేసీఆర్ అనేది అడుగుడు స్టార్ట్ చేసిరట. ఎందుకంటే ఎక్కడికి పోయినా, ఇప్పుడు బుద్ధవనం పోయినా అదే పేరు వినిపించింది, యాదగిరిగుట్ట పోతే అదే పేరు వినిపించింది, కమాండ్ కంట్రోల్ సెంటర్లో అదే పేరు వినిపించింది, సెక్రటేరియట్లో అదే పేరు వినిపించింది. సెక్రటేరియట్ అంత గొప్పగా అంత అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఈవినింగ్ టైంలో పోయిర్రు, చాలా అద్భుతంగా కనిపిస్తుంది అప్పుడు సెక్రటేరియట్. ఇంత పెద్ద గొప్ప కట్టడాలు కట్టిరు, ఇదంతా ఎవరు కట్టిరు అంటే కేసీఆర్. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి అసలు నచ్చుతలేదట. అసలు అందాల పోటీలు పెట్టింది దేనికోసం, మేము మొత్తం అసలు తెలంగాణ జరూరానా అనే పేరు మీద వీళ్ళు మిస్ వరల్డ్ పోటీలు పెట్టిరు, వాళ్ళని మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాము అని మొత్తం ప్రపంచానికి చెప్తాం, వాళ్ళ వల్ల మొత్తం అందరికీ తెలుస్తుంది. వచ్చినటువంటి వీళ్ళు పార్టిసిపెంట్స్ కావచ్చు, వాళ్ళతో వచ్చే మీడియా అది ఇది అందరూ కూడా తిరుగుతారు. తిరిగినప్పుడు ఆ ప్లేసులు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఎట్లా ఉంది ఏంది, ఇక్కడ టూరిజం ప్లేస్లు ఏంది అన్నీ తెలుస్తాయి అనుకుంటే, నా పేరు కంటే ఎక్కువ కేసీఆర్ పేరు తెలుస్తుంది వచ్చిన వాళ్ళందరికీ అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి కొత్తగా రంది పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏడుకు పోయినా కూడా ఏం కట్టిరు అంటే, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు 15-16 నెలల్లో వచ్చిన తర్వాత కట్టింది ఏది లేదు చూపిద్దామంటే, అన్ని కూర్చోడు తప్ప వీళ్ళు కొత్తగా కడుతున్న ఏం లేవు కదా. హైడ్రా పేరుతోని మొత్తం హైదరాబాద్లో ఎట్లా కూలగొడుతున్నారు, ఏం చేస్తున్నారు చూసినాం మనం. మూసి చుట్టుపక్కల ఎట్లా కూలగొట్టారు, ఏం చేసిరు అది కూడా చూసినాం మనం. మొత్తం కూలగొట్టడు తప్ప 15 నెలల్లో ఏం కట్టింది లేదు కదా. ఒకవేళ కడితేనేమో దాని దగ్గర కూడా తీసుకొని పోయి చూంచేటోళ్ళు, కానీ ఏం లేదు కదా కట్టింది. లేకపోవడంతో ఇప్పుడు ఇలా చూంచాలి అంటే ఏం చూంచుతున్నారు వీళ్ళు, కేసీఆర్ ఆనవాళ్ళని చూంచాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం లేని పని అది, చాలా కష్టంగా. కానీ అంత గొప్ప కట్టడాలు ఉన్నాయి చూంచడానికి, కానీ ఎవరు కట్టిరు అని అడిగితే కేసీఆర్ పేరు చెప్పాల్సి వస్తుంది. ఇష్టం లేని పని కానీ కష్టంగా అయినా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమున్నాయి అంటే చూంచాలి కదా. ఇక్కడ నేను ఇన్ని కోట్లు పెట్టి ఇంత ప్రచారం చేయించి నా పేరు తెలవాలి, లేకపోతే ఆ తెలంగాణ సీఎంని నా పేరు తెలవాలి, నా పేరు గుర్తుంచుకోవాలి, మేము తెలంగాణలోకి పోటీలకు పోయినాం గిట్లా, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండే మమ్మల్ని ఇట్లా రిసీవ్ చేసుకున్నారు, మాకు ఇది చేసిర్రు, మాకు ఇట్లా ఇంత గొప్పగా చూసుకున్నారు అని చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి అనేమో ఆయన అనుకుంటే, ఇక్కడేమో మొత్తం తీసుకుపోయిన దగ్గరల్లా కేసీఆర్ పేరు, కేసీఆర్ ఎవరు, కేసీఆర్ ఏంది అని అడుగుతున్నారు.
మొత్తం నాకంటే ఎక్కువ ప్రచారం కేసీఆర్ గారికి వస్తుంది, ఇది ఎట్లయితుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట వాళ్ళు. ఎందుకంటే పోయినా ప్రతి చోట కూడా ఎవరు ఏంది అని అడిగినప్పుడు మొత్తం ఆయన గురించి వస్తుంది. ఎక్కడైనా పోవచ్చు, ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ సేమ్ వస్తుందట వాళ్ళకి. ప్రతి క్వశ్చన్ ఇది ఎవరు కట్టారు అంటే కేసీఆర్ గారు కట్టారు, ఇది ఎవరు కట్టారు కేసీఆర్ గారు కట్టారు. అట్లా ఇక ఇయ్యాలతో అయిపోయినట్టున్నాయి, కాంపిటీషన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఎందుకంటే ఏడికన్నా తీసుకుపోదామంటే అవి మళ్ళీ కేసీఆర్ గారు కట్టినాయి, ఆడికి తీసుకుపోయిన తర్వాత ఎవరు కట్టిరు ఏం చేసిరు అంటే మళ్ళీ ఈ పేరే చెప్పాలి. నేను ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకొని ఇంత ప్రచారం చేయించి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేపర్లలో రాయాలన్నా వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేసేటప్పుడు కూడా పలానా కేసీఆర్ గారు కట్టించిన కట్టడం దగ్గరికి పోయిర్రు వీళ్ళు, ఇట్లుండే అట్లుండే ఇంత బాగుండే ఇది కేసీఆర్ టైంలో కట్టించిరట అని రాయాల్సి వస్తుంది అనివార్యంగానే. కానీ నేను పైసలు పెట్టుకుంటే ప్రచారం కేసీఆర్ గారికి దక్కుతుంది అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం చేయాలనో అర్థమైతలేదట వాళ్ళకి. ఇప్పుడు మొత్తం షాక్ అవుతున్నారు వాళ్ళందరూ. మనకి ప్రచారం రావాలంటే ఉల్టా మళ్ళీ కేసీఆర్ గారికి ప్రచారం పోతుంది, మనం ఏదో అనుకుంటే ఇంకొకటి ఏదో జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రభుత్వంలో ఒక చర్చ జరుగుతుందట.